నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో మార్చి వరకు రైతు బంధు ఆపిన సన్నాసులు ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఫిబ్రవరి నెలాఖరులోగా అందరికీ రైతు బంధు ఇస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, కార్యకర్తల చెమటతోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కాకముందే బీఆర్ఎస్ బిల్లా రంగాలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి బయలుదేరారంటూ విమర్శించారు. మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. మూడవ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డ మీద వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మీరందరూ కష్టపడి విజయవంతం చేస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళ తాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారం చేసింది. వజ్ర వైదూర్యాలతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోని ఆగర్భ శ్రీమంతులుగా ఉన్న మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛనివ్వాలి, ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి, ఈ దేశ ప్రజలు తెల్లదొరల బానిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజులై వెలగాలి అని తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము సహనంగా ఉన్నామని తెలిపారు. కానీ దీనిని చేతకానితనంగా తీసుకోవద్దంటూ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. తామిచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 2 అమలు చేశామని మల్లు భట్టి తెలిపారు. ఇక రానున్న రోజుల్లో మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పునాదిగా నిలబడి ఒక దశాబ్ద కాలం పైబడి అనేక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నా, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నా, 3 రంగుల మూవర్ణల జెండాల మీద భుజాల నుంచి కింద పడనీయకుండా మోసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం పెట్టాలని ఆలోచన చేస్తుంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ ఇక్కడ సమావేశపరచు, మీ అందరి ఆలోచనలతో పాటు రేపు జరగబోయేటువంటి ఈ దేశంలో మనందరికీ తెలిసిందే, ఈ దేశంలో మత సామ్రాజ్యానికి ప్రతీకగా దేశాన్ని మతం పేరు మీద ఆర్థిక వ్యవస్థల పైన విడదీస్తూ విద్వేషాన్ని చెందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి సందేశాన్ని, అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దేశంలో లౌకికవాదంతో ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఈ దేశ బిడ్డే, ఈ దేశాన్ని పాలించగలిగినటువంటి అర్హత శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి లేదని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.